హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బ్లింక్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే బెంగళూరులో అపూర్వ అనే ఒక వ్యక్తి ఒక నాటకం చూడ్డానికి వచ్చి ఉంటాడు. ఆ నాటకంలో అపూర్వ గర్ల్ ఫ్రెండ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అపూర్వ గర్ల్ ఫ్రెండ్ పేరు స్వప్న. అపూర్వ తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికే వచ్చి ఉంటాడు. అప్పుడే అపూర్వ దగ్గరికి అరువు అనే ఒక వ్యక్తి వచ్చి, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు, మీ నాన్న గురించి నీకు తెలుసుకోవాలని లేదా, అంటే తను ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలని నీకు లేదా అని అంటాడు. ఆ మాట వినగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి అపూర్వ 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన నాన్న ఏదో ఒక కారణం వల్ల చనిపోయి ఉంటాడు. కానీ ఇప్పుడు తన నాన్న బ్రతికే ఉన్నాడు అనే మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే దానితో పాటు మా నాన్న గురించి అరువుకి ఎలా తెలుసు అనే విషయం అపూర్వకి అస్సలు అర్థం కాదు. అపూర్వ దీని గురించి అరువిని అడగాలి అనే లోపే అరువు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి అపూర్వ చాలా కష్టంతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అపూర్వ దగ్గర కనీసం చదువుకోవడానికి మనీ కూడా ఉండవు. అయినా కానీ అపూర్వ తన లైఫ్ ని సెటిల్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. దానికి అపూర్వ ఫ్రెండ్ స్వప్న హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు అపూర్వ సెకండ్ హ్యాండ్ బుక్ ను కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ అరువు కనిపిస్తాడు. అప్పుడు అపూర్వ అరువుని ఫాలో అవుతాడు. కానీ అరువు అపూర్వకి కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత రోజు స్వప్న అపూర్వ కళ్ళల్లోకి రెప్ప వాల్చకుండా చూసే గేమ్ ని ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ లో ఎవరు ముందుగా రెప్ప కొడతారో వాళ్ళు ఓడిపోతారు. ఈ గేమ్ లో అపూర్వ ఈజీగా గెలుస్తాడు. ఎందుకంటే అపూర్వ నార్మల్ పీపుల్ కంటే కూడా చాలా ఈజీగా తన రెప్పల్ని వాల్చకుండా ఉండగలడు. అప్పుడే అపూర్వకి దూరంగా ఇంకొక అపూర్వ, అలాగే తన పక్కన అరువు కూడా కనిపిస్తాడు. కానీ ఆ నెక్స్ట్ సెకండే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాయమైపోతారు. అప్పుడు అపూర్వకి అసలు నాకేమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత స్వప్న నాటకం గ్రూప్ దగ్గరికి గోపాల్ అనే పేరు గల ఒక వ్యక్తి వస్తాడు. గోపాల్ ఒక మంచి రచయిత. తను కొత్త నాటకాల్ని రాయడానికి వచ్చి ఉంటాడు. అందరూ గోపాల్ ని హ్యాపీగా వెల్కమ్ చెప్తారు. ఆ రోజు రాత్రి అపూర్వ తన ఇంట్లో ఉండగా అపూర్వకి బయట ఇంకొక అపూర్వ కనిపిస్తాడు. కానీ ఇంట్లో ఉండే అపూర్వకి నా రూపం ఎగ్జాక్ట్ గా కనిపించడం ఎలా పాసిబుల్ అవుతుంది, ఒకవేళ ఇది భ్రమ అయితే ఇంత రియలిస్టిక్ గా ఎందుకు కనిపిస్తుంది అని ఆలోచించి వెంటనే ఆ రెండో అపూర్వాని అడిగే లోపే ఆ అపూర్వ వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే అపూర్వ బయట ఉన్నప్పుడు అరువు కనిపిస్తాడు. ఈసారి అపూర్వ అరువుని ఎలాగోలా పట్టుకుని అసలు నాకేం జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అరువు, సరైన సమయం కోసం వెయిట్ చెయ్యి, సరైన సమయం రాగానే నేనే నీకు మొత్తం చెప్తాను అని చెప్తాడు. అయితే అపూర్వ మాత్రం దాని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఒక రోడ్డు సైడ్ నిలబడి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అపూర్వకి ఇంకొక అపూర్వ స్వప్నతో కలిసి స్కూటీలో కలిసి వెళ్లడాన్ని చూస్తాడు. స్వప్నకి తన వెనకాల కూర్చుని ఉన్న అపూర్వ రెండవ అపూర్వ అని గుర్తుపట్టలేదు కదా. అందువల్లే ఆ రెండవ అపూర్వ స్వప్నతో కలిసి స్కూటీలో వెళుతూ ఉంటాడు. అయితే నిజమైన అపూర్వ మాత్రం తనని ఆపలేక అలాగే చూస్తూ ఉండిపోతాడు. కానీ రియల్ అపూర్వ స్వప్నాని తన ఇంటికి పిలిచి స్వప్న ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఏం జరుగుతుందో అంతా క్లియర్ గా స్వప్నకి చెప్తాడు. ఆ మాటలు విన్న స్వప్న రివర్స్ లో అపూర్వాన్ని చూసి, నువ్వు నీ ఫ్యూచర్ గురించి చాలా బాధపడుతూ ఉంటావు కదా, అందుకే ఇలా అనిపిస్తుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో, అంతా సెట్ అవుతుంది అని చెప్తుంది. కట్ చేస్తే స్టోరీ 1996 రాయదుర్గాకి షిఫ్ట్ అవుతుంది. అరువు అపూర్వ నాన్న గోపాల్ దగ్గరికి వచ్చి, నేను పాడే వ్యక్తి సెమినార్ దగ్గరికి వెళ్ళాలను అనుకుంటున్నాను, మీకు అక్కడికి వెళ్లే దారి తెలుసా అని అడుగుతాడు. దానికి గోపాల్, అతను నాకు తెలిసిన వ్యక్తే, నేను అతనికి స్టోరీలు పాటల్ని రాసిస్తూ ఉంటాను, అతను దాన్ని పాడుతూ ఉంటాడు, నువ్వు ఒక పని చెయ్యి, మాతో పాటు అతను సెమినార్ చూడడానికి రా, ఎందుకంటే మేము కూడా అక్కడికే వెళుతున్నాము అని చెప్తాడు. ఆ మాటలు విని అరువు కూడా చాలా సంతోషిస్తాడు. ఇద్దరు ఆ సెమినార్ కి వెళ్తారు. సెమినార్ కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. దాంతో అరువు ట్రైన్ మిస్ అవుతాడు. అప్పుడు గోపాల్ అరువుని చూసి, ఒక పని చెయ్యి, నువ్వు ఈ రోజు రాత్రి మా ఇంట్లోనే ఉండవచ్చు, దీనివల్ల మన ఇద్దరి మధ్య పరిచయం కూడా బాగా పెరుగుతుంది అని చెప్తాడు.
దానికి అరివు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. అలా గోపాల్ మరియు అరివులు గోపాల్ ఇంటికి వస్తారు. అక్కడ అరివు గోపాల్ వైఫ్ ని మరియు గోపాల్ సిస్టర్ దేవనిని కూడా కలుస్తాడు. మొదటి చూపులోనే దేవని మరియు అరివీలు ఇష్టపడడం మొదలు పెడతారు. గోపాల్ మరియు అరివీలలో ఒక విషయం కామన్ గా ఉంటుంది. ఇద్దరికి ఇతిహాసం గురించి, దానితో ముడిపడి ఉన్న వస్తువుల గురించి చాలా ఇష్టం ఉంటుంది. అప్పుడు గోపాల్ అరివిని చూసి, ఇక్కడ రాజేంద్ర అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు, అతని వద్ద చాలా పాత వస్తువులు ఉన్నాయి, నువ్వు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అని చెప్తాడు. అందువల్ల అరివు దేవనితో కలిసి రాజేంద్ర ఇంటికి వెళ్తాడు. అరివు మైసూర్ నుంచి వచ్చాడు అని రాజేంద్రకి తెలియగానే రాజేంద్ర అరువుకి తన కూతురు ఫోటోను చూపించి, నువ్వు అక్కడ నా కూతురుని చూసావా? నా కూతురు స్కూల్లోని అందరితో మైసూరుకి వెళ్ళింది, కానీ అక్కడి నుంచి అసలు తిరిగి రాలేదు అని చెప్తాడు. దానికి అరువు, నన్ను క్షమించండి, మీ కూతుర్ని నేనెప్పుడూ చూడలేదు అని చెప్తాడు. స్టోరీ 2021కి షిఫ్ట్ అవుతుంది. అపూర్వకి ఒక పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. శాలరీ 40,000 రూపాయలు ఉంటుంది. అపూర్వ తన కారులో కూర్చుని ఆఫీస్ కి వెళ్దామని బయలుదేరబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రెండవ అపూర్వ వచ్చి ఈ రియల్ అపూర్వాని చూసి, ఏది ఏమైనా అస్సలు అక్కడికి వెళ్ళకు, మనీ ఆశతో నీ జీవితం నాశనం చేస్తారు, నాకు జరిగినట్లుగానే అని చెప్పి ఆ అపూర్వ మాయమైపోతాడు. ఇది మొత్తం చూసిన రియల్ అపూర్వ ఇలా ఎలా జరుగుతుంది అని కంగారపడి ఇదంతా నా భ్రమ అని ఫీల్ అవుతాడు. వెంటనే ఆఫీస్ కి బయలుదేరి వెళ్తాడు. అపూర్వ ఆఫీస్ కని వెళ్తాడు, కానీ అది ఆఫీస్ కాదు, అక్కడ అరువు ఇల్లు ఉంటుంది. అపూర్వ అక్కడికి వెళ్ళగానే అరువు అపూర్వాన్ని చూసి, నువ్వు కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు, నేనే జాబ్ సాకుగా చూపించి నిన్నిక్కడికి పిలిపించాను, నా దగ్గర ఒక విలువైన వస్తువు ఉంది, దాన్ని నీ మీద టెస్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను, నీకు 40,000 కాదు 10 లక్షలు ఇస్తాను, నేను నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను, నీ దగ్గర చాలా శక్తి ఉంది, దానివల్ల నువ్వు నార్మల్ పీపుల్ కంటే కూడా చాలా సేపటి వరకు నీ కళ్ళని రెప్ప వాల్చకుండా ఉండగలవు, నా దగ్గర ఒక ఐ డ్రాప్ ఉంది, ఒకసారి దీన్ని నీ కళ్ళలో వేసుకున్న తర్వాత ఎంతసేపటి వరకు నువ్వు నీ కళ్ళని రెప్ప వాల్చకుండా ఉండగలవో అంతసేపు నువ్వు గతంలోకి టైం ట్రావెల్ చేయగలవు, కానీ నువ్వు కనురెప్పలు వాల్చగానే ఈ టైం కి తిరిగి వచ్చేస్తావు, ఈ ఐ డ్రాప్ ని యూస్ చేసుకుని నువ్వు మీ నాన్న ఆత్మహత్య చేసుకున్న టైం కి ట్రావెల్ చేసి మీ నాన్నని కాపాడగలవు అని చెప్తాడు. ఇదంతా పాసిబుల్లా అని అపూర్వ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అరువు అపూర్వకి ఒక వాచ్ నిచ్చి, ఈ వాచ్ లో నువ్వు గతంలో ఏ టైం కి వెళ్లాలో ఆ టైం ని సెట్ చేసుకోవాలి అని చెప్పి, నువ్వు కంగారు పడకు, నేను కూడా నీతో పాటు గతంలోకి వస్తాను, నిన్ను గైడ్ చేయడానికి వస్తాను అని చెప్తాడు. అప్పుడు అపూర్వ తన నాన్న బ్రిడ్జి మీద నుంచి దూకి చనిపోయిన టైం కి వెళ్ళాలి అనుకుంటాడు, కానీ వాచ్ లో తప్పు టైం సెట్ చేయడం వల్ల అపూర్వ ఏ టైం కి వెళ్తాడంటే, అపూర్వ మరియు స్వప్నాలు కంటి రెప్ప వాల్చకుండా అలాగే చూడాలి అనే గేమ్ ఆడుతూ ఉన్నారు కదా, ఆ టైం కి వెళ్తాడు. అంటే ఆ రోజు అపూర్వ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు తనకి అరువుతో పాటు ఇంకొక అపూర్వ కనిపించి ఉంటాడు, కానీ అదే సమయంలో కంటి రెప్ప కొట్టేసరికి మాయమైపోతాడు. కానీ ఆ కంటి రెప్ప వాల్చింది మాత్రం వేరొక అపూర్వ. ఆ తర్వాత అపూర్వ ప్రెజెంట్ కి వచ్చి మళ్ళీ వాచ్ లో టైం సెట్ చేస్తాడు, కానీ ఎగ్జాక్ట్ టైం తెలియకపోవడం వల్ల వాచ్ లో ఎప్పుడూ కూడా తప్పుడు టైం ని సెట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి అదృష్టం కొద్దీ కరెక్ట్ టైం కి వెళ్తాడు, కానీ వాళ్ళ నాన్నని కాపాడే ముందే కంటి రెప్ప కొడతాడు, అంటే మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తాడు. అప్పుడే అరువు అపూర్వాన్ని చూసి, నీ దగ్గర మీ నాన్నని కాపాడడానికి ఒకే ఛాన్స్ ఉంది, నువ్వు పొరపాటు చేస్తే నీకు మళ్ళీ ఛాన్స్ దొరకదు అని చెప్తాడు. ఆ తర్వాత అపూర్వ తన నాన్నని కాపాడడానికి గతంలోకి వెళ్తాడు. 1996 టైంలో అరువు గతంలోకి టైం ట్రావెల్ చేసి వెళ్తాడు. రాజేంద్ర కూతురు కళ్యాణి మాయమైపోయిన టైం కి వెళ్లి ఉంటాడు. రాజేంద్ర కూతుర్ని కనిపెట్టడం కోసమే అరువు టైం ట్రావెల్ చేసి ఉంటాడు. అంటే ఆ టైంలో కూడా అరువు దగ్గర ఆ డ్రాప్స్ ఉండి ఉంటాయి. రాజేంద్ర కూతురు కరెక్ట్ గా గోపాల్ కింద పడి చనిపోయిన బ్రిడ్జ్ దగ్గరకే వస్తుంది. కళ్యాణి కూడా అక్కడికి చనిపోవడానికి వచ్చి ఉంటుంది, కానీ కరెక్ట్ టైంలో అరువు అక్కడికి వచ్చి కళ్యాణిని కాపాడతాడు. కానీ దాని వల్ల అరువు దగ్గర ఉన్న రింగ్ కింద పడి విరిగిపోతుంది. మరోవైపు అపూర్వ కూడా కరెక్ట్ టైం కి వెళ్లి తన నాన్నని కాపాడడానికి నీళ్ళలోకి దూకుతాడు. కానీ అప్పుడే అపూర్వ ఐ బ్లింక్ అవ్వడం వల్ల మళ్ళీ అపూర్వ 2021 టైం కి వస్తాడు. ఇక్కడ అపూర్వ నాన్న గోపాల్ అలాగే ఆ
నాటకాలు రాసే గోపాల్ గురించి మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గోపాల్ అనే మాస్టర్ ఒక రోజు రాత్రి ఉండడానికి అపూర్వ ఇంటికి వస్తాడు. అపూర్వ గోపాల్ మాస్టర్ ని చాలా బాగా చూసుకుంటాడు. కానీ టైం బాగోలేనందువల్ల ఆ తర్వాత రోజు మార్నింగే గోపాల్ మాస్టర్ చనిపోతాడు. దానివల్ల ఆ నాటకాలు వేసే గ్రూప్ లోని మెంబర్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఆ నాటకం వేసే ఆ గ్రూప్ లీడర్ అందరినీ చూసి గోపాల్ మాస్టర్ గురించి చెప్తూ, గోపాల్ మాస్టర్ టైం ట్రావెల్ మీద ఒక మంచి స్టోరీని రాశారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అరువు అనే పేరు గల వ్యక్తి అని చెప్తాడు. ఆ మాట వినగానే అపూర్వ మళ్ళీ కంగారు పడతాడు. వెంటనే అపూర్వ ఆ స్టోరీ పీడిఎఫ్ ని అడిగి తెప్పించుకుని చదవడం మొదలు పెడతాడు. అప్పుడు అపూర్వకి ఈ గోపాల్ మాస్టర్ ఎవరో కాదు, తన నాన్ననే అని తెలుస్తుంది. ఆ టైంకి వెళ్లి అపూర్వ తన నాన్నని బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోకుండా ఆపి ఉంటాడు. దాంతో గోపాల్ 1996 తర్వాత 2021కి వచ్చి చనిపోయాడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీలో ఇంతవరకు ఏం జరిగాయో అన్నీ కూడా ఆల్రెడీ ముందుగానే రాసి ఉంటాయి. ఇక్కడ స్టోరీ 1996 టైంకి షిఫ్ట్ అవుతుంది. అప్పటికి దేవని మరియు అరివుల పెళ్లి జరిగి ఉంటుంది. ఇద్దరు చాలా బాగా సంతోషంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మరోపక్క గోపాల్ వైఫ్ అమ్మ అవ్వలేదు అని తెలుస్తుంది. దీనివల్ల ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ గోపాల్ మరియు తన వైఫ్ ఏ పిల్లల్ని దత్తత కూడా తీసుకుని ఉండరు. ఒకరోజు గోపాల్ విండో దగ్గర నిలబడి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అరివు ఇంటి బయట ఒక సూట్ కేసులో నుంచి ఏదో ఒక ఐ డ్రాప్స్ ని తీసుకుని తన కంట్లో వేసుకోగానే అరువు ఒక్కసారిగా మాయమైపోతాడు. ఇదంతా చూసిన గోపాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత వెంటనే గోపాల్ ఆ సూట్ కేసు దగ్గరికి వెళ్తాడు, కానీ దాన్ని ఓపెన్ చేయలేకపోతాడు. అందువల్ల గోపాల్ ఆ ఐ డ్రాప్స్ ని యూస్ చేయలేడు. అరువు సడన్ గా ఎక్కడికి మాయమయ్యాడో గోపాల్ కి అస్సలు అర్థం అవ్వదు. అయితే దాని మీద టైం ట్రావెల్ అని రాయడం వల్ల గోపాల్ టైం ట్రావెల్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. చాలా టైం ట్రావెల్ బుక్స్ చదివి గోపాల్ అరువు మీద టైం ట్రావెల్ స్టోరీస్ రాసి ఉంటాడు. ఆ స్టోరీని ఇప్పుడు 2021లో అపూర్వ చదువుతూ ఉంటాడు. గతంలో అరువు మాయం అవ్వడం వల్ల దేవని చాలా కంగారు పడుతుంది. అలాగే ఆమె డెలివరీ డేట్ దగ్గర పడి ఒక బిడ్డకి జన్మనిచ్చి చనిపోతుంది. దేవని చనిపోయాక గోపాల్ మరియు అతని వైఫ్ దేవనికి పుట్టిన బిడ్డను చూసుకుంటారు. ఆ బిడ్డ ఎవరో కాదు ఫ్రెండ్స్, అపూర్వనే. అంటే అపూర్వ గోపాల్ కొడుకు కాదు, అరువుకి కొడుకు. అపూర్వ అమ్మ దేవని అని స్టోరీ చదివి తెలుసుకున్న అపూర్వ చాలా బాధపడతాడు. అందువల్ల అపూర్వ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లి మాస్టర్ ని కలుస్తాడు. ఈ విషయం తెలిసినందుకు గోపాల్ హార్ట్ అటాక్ తో చనిపోతాడు. ఎందుకంటే పాస్ట్ లోకి వెళ్లి అపూర్వ గోపాల్ ని కాపాడినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ ఉంటాడు. గోపాల్ తన వైఫ్ ని కొడుకుని అసలు తిరిగి చూడలేదు అని బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా గోపాల్ దేవని చనిపోయినందుకు కూడా చాలా బాధలో ఉంటాడు. అలాగే గోపాల్ అరివి టైం ట్రావెల్ గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తనకి ఏమీ తెలియదు. ఇదంతా తెలుసుకున్న అపూర్వ నాకేం జరుగుతుంది అని చాలా కంగారు పడిపోతాడు. ఎవరిని తన అమ్మా నాన్న అనుకున్నాడో వాళ్లే తన అమ్మా నాన్న కాదు అని తెలియడంతో అపూర్వ అసలు నేనెందుకు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని చాలా బాధపడతాడు. వెంటనే అపూర్వ మళ్ళీ టైం ట్రావెల్ చేసి ఇంకొక అపూర్వకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. అపూర్వ ఇంకొక అపూర్వ దగ్గరికి వెళ్లి నీకు టైం ట్రావెల్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గుర్తుందా, స్టార్టింగ్ లో ఈ అపూర్వకి 40,000 రూపాయల శాలరీ వచ్చింది అని కారులో వెళుతూ ఉండగా తన దగ్గరికి ఒక అపూర్వ వచ్చి ఈ జాబ్ కు నువ్వు వెళ్ళకు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలని అసలు అనుకోకు, అది నీకే ప్రమాదం అని చెప్పి మాయమయ్యాడు కదా. అయినా వినకుండా ఈ అపూర్వ వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ప్రెజెంట్ డే లో అరువు అపూర్వ దగ్గరికి వస్తాడు. అప్పుడు అపూర్వ అరువుని చూసి మీరు నా నాన్న దేవని మా అమ్మ అనే విషయాన్ని నాకెందుకు చెప్పకుండా మీరు ఎందుకు దాచిపెట్టారు అని అంటాడు. అప్పుడు అరువు ఇది అసలు నిజం కాదు, అసలు నిజం తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు, నేను ఎవరో కాదు నేను నువ్వే అని అంటాడు. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, అరువు అపూర్వాని చూసి నేను ఎవరో కాదు నేను నువ్వే అని అంటాడు. ఈ రోజు నుండి కొన్ని నెలల తర్వాత స్వప్న నిన్ను వదిలేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత 2025లో మైసూర్లో నీకు ఒక మంచి జాబ్ దొరుకుతుంది. దానివల్ల నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, కానీ ఒంటరిగా ఉన్నందువల్ల నువ్వు చాలా బాధలోనే ఉంటావు. 2032లో నువ్వు అరవింద్ అనే పేరు గల ఒక వ్యక్తిని కలవడంతో నీకు అతను అదే ఆ ఐ డ్రాప్స్ ఇస్తాడు. ఆ ఐ డ్రాప్స్ ని యూస్ చేసి 2 విధాలుగా టైం ట్రావెల్ చేయవచ్చు. ఒకటి టెంపరరీ, 2 పర్మనెంట్. టెంపరరీలో నువ్వు ఐ బ్లింక్ చేయనంత వరకు టైం
టైం ట్రావెల్ చేయవచ్చు, కానీ పర్మనెంట్ లో నువ్వు శాశ్వతంగా ఏదో ఒక టైం లైన్ లోకి వెళ్ళగలవు. కానీ అక్కడి నుంచి నువ్వు కరెక్ట్ టైంలో తిరిగి రావాలి అంటే నువ్వు అక్కడ చనిపోవాలి, లేదంటే నీ దగ్గర ఒక రింగ్ ఉంటుంది, దాన్ని తీసేయాలి. కానీ రింగ్ విరిగిపోయాక నీ దగ్గర నిజమైన టైం ట్రావెల్ లో రావడానికి కేవలం 1 year మాత్రమే సమయం ఉంటుంది. నేను పర్మనెంట్ టైం ట్రావెల్ చెయ్యాలని డిసైడ్ అయ్యి 1996కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను గోపాల్ మరియు అతని ఫ్యామిలీని కలిశాను. దేవనితో నేను ప్రేమలో పడ్డాను, పెళ్లి కూడా చేసుకున్నాను. కానీ నేను రాజేంద్ర కూతుర్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు నా దౌర్భాగ్యం, నా బ్యాడ్ టైం వల్ల నా రింగ్ విరిగిపోయింది. దానివల్ల నా దగ్గర కేవలం 1 year టైం మాత్రమే ఉండింది. అంటే నేను ఆ టైం లైన్ లో ఉండడానికి కేవలం నాకు 1 year సమయం మాత్రమే ఉండింది. అందరికీ నా గురించి నిజం చెప్పే ధైర్యం లేక నేను బలవంతంగా ప్రెగ్నెంట్ గా ఉన్న దేవనిని వదిలేసి నా టైం లైన్ లోకి తిరిగి రావాల్సి వచ్చింది అని అరువు చెప్తాడు. అలా చేస్తున్నప్పుడే గోపాల్ కిటికీలో నుంచి చూశాడు. ఆ తర్వాత గోపాల్ టైం ట్రావెల్ బుక్స్ చదివి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని స్టోరీని రాశాడు. దేవని బిడ్డని కని చనిపోయింది. ఆ బిడ్డనే గోపాల్ మరియు అతని వైఫ్ చూసుకున్నారు. అదే విధంగా ఉంగరం విరిగిపోయిన తర్వాత నేను 2032 టైం లైన్ కి తిరిగి వచ్చాను. ఆ తర్వాత నేను అరవింద్ దగ్గరికి వెళ్ళాను. గతంలోకి టైం ట్రావెల్ చేసి దేవని దగ్గరికి వెళ్ళడానికి అరవింద్ ని ఐ డ్రాప్స్ ఇచ్చాడు. కానీ ఉంగరం విరిగిపోవడం వల్ల నేను మళ్ళీ తిరిగి 1996 టైం కి వెళ్ళలేకపోయాను. అందువల్ల నేను బలవంతంగా 2001 టైం కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు దేవని చనిపోయింది. అలాగే నీ గురించి తెలిసింది. నేను గోపాల్ని నన్ను నా బిడ్డని ఒకసారి కలుపు అని అడిగాను. కానీ అప్పటికే గోపాల్ నా బిడ్డని తన బిడ్డగా మార్చుకున్నాడు. అంటే నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. అందువల్ల నన్ను నిన్ను కలవనివ్వకుండా చేశాడు. ఆ తర్వాత నా మీద దాడి చేసి నన్ను చంపించాడు. అయితే నన్ను చంపిన పశ్చాత్తాపంలో గోపాల్ ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేశాడు. కానీ నువ్వు టైం ట్రావెల్ చేసి తనని కాపాడావు. గోపాల్ నా మీద దాడి చేసి నన్ను చంపిన తర్వాత నేను మళ్ళీ 2032 టైం కి తిరిగి వెళ్ళాను. అప్పుడు నాకు ఆ ఐ డ్రాప్ ఇండియాలో బ్యాన్ అయ్యింది అని తెలిసింది. అందువల్ల నేను ఇప్పుడు ఆ టైం ట్రావెల్ ని చెయ్యలేను. ఆ తర్వాత నేను మళ్ళీ టైం ట్రావెల్ చెయ్యాలని ట్రై చేశాను. అప్పుడు నాకు 2054లో నాకు ఒక మెడిసిన్ దొరికింది. దానివల్ల నేను మళ్ళీ టైం ట్రావెల్ చేయగలను. కానీ 1996లో నా రింగ్ విరిగిపోయి నేను 2001లో చనిపోవడం వల్ల నేను మళ్ళీ తిరిగి ఆ టైం కి ట్రావెల్ చేయలేకపోయాను. అందుకే నేను ఈ టైం లూప్ ని శాశ్వతంగా ఎండ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. అందువల్లే నేను 2021కి వచ్చాను. నువ్వు ఇక ముందు ఐ డ్రాప్స్ ని అసలు యూస్ చేయకూడదు. కానీ నేను ట్రై చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. అందువల్ల నేను నిన్ను చంపాలని ఫిక్స్ అయ్యాను. నీకు ఇక ముందు అరువు అవ్వవలసిన అవసరం లేకుండా నేను చంపాలని డిసైడ్ అయ్యాను అని అరువు చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. అందువల్ల నేను మీకు షార్ట్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక టైం లూప్. అపూర్వ 2032లో అరువు లాగా టైం ట్రావెల్ చేసి 1996లోకి వెళ్లి దేవనిని ప్రెగ్నెంట్ చేస్తాడు. దీనివల్ల పెరగబోయే బిడ్డ ఎవరో కాదు, అది తనే అవుతాడు. ఎందుకంటే అపూర్వ 1996 నుంచి 2032కు వెళ్లి అరవింద్ ని కలిసి ఆ ఐ డ్రాప్ ని యూస్ చేసి అరువు లాగా 1996లోకి టైం ట్రావెల్ చేసి గోపాల్ ఫ్యామిలీని కలుస్తాడు. అప్పుడు ఇక్కడ ఒక లూప్ క్రియేట్ అవుతుంది. అపూర్వ 2032లో టైం ట్రావెల్ చెయ్యనంత వరకు ఈ లూప్ ఎండ్ అవుతుంది. ఒకవేళ అపూర్వ టైం ట్రావెల్ చేయకపోతే 1996లోకి వెళ్ళలేడు. అలాగే అతను పెరిగి పెద్దవాడు అవ్వడు. అందువల్ల 2054లోని అరువు అలియాస్ అపూర్వ 2021లోకి వచ్చాడు. ఎందుకంటే 2032లో టైం ట్రావెల్ చేయకుండా అపూర్వాని ఆపడానికి వచ్చి ఉంటాడు. కానీ ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అని మూవీలో చెప్పలేదు. కానీ ఎలా అంతం అవుతుందో చెప్పారు. ఇవన్నీ 2021లోని అపూర్వ తెలుసుకున్న తర్వాత తన మైండ్ పిచ్చి పట్టినట్లుగా అవుతుంది. కానీ అరువు తనని చంపాలనుకుంటున్నాడు అని మాత్రం అర్థమవుతుంది. అందువల్ల అపూర్వ చివరిసారి స్వప్నాన్ని కలవడానికి వెళ్తాడు. ఇదే సీన్ ని ఇంతకు ముందు అపూర్వ కొన్ని రోజుల క్రితం చూసి ఉంటాడు. అంటే ఇంకొక అపూర్వాన్ని స్వప్న తీసుకుని వెళుతూ ఉంది కదా, ఆ సీనే ఇది. ఆ రోజు మాట్లాడుకుంటూ ఉండగా స్వప్న అపూర్వకి ఒక రింగ్ ఇస్తుంది. ఆ రింగ్ ని అపూర్వకి ప్రపోజ్ చేస్తూ ఇవ్వాలి అనుకుని ఉంటుంది. అరువు రాజేంద్ర కూతుర్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు విరిగిపోయిన రింగే ఇప్పుడు స్వప్న దగ్గర ఉంటుంది. ఆ తర్వాత స్వప్న మా అమ్మని ఆత్మహత్య చేసుకోకుండా ఆపిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉంగరం కింద పడిపోయింది అని చెప్తుంది. అంటే స్వప్న అమ్మ రాజేంద్ర కూతురు. ఇదంతా చూసిన అపూర్వ చాలా కంగారు పడిపోతాడు. ఆ తర్వాత అపూర్వ డైరెక్ట్ గా అరువు దగ్గరికి వచ్చి అరువు
అరువు మీద గన్ను గురిపెట్టి, ఒకవేళ ఈ లూప్ ని ఎండి చెయ్యాలి అంటే ముందు నిన్ను చంపుతాను, ఆ తర్వాత నేను చచ్చిపోతాను, ఎందుకంటే నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి అరువుని షూట్ చేసి ఆ తర్వాత అపూర్వ తనను షూట్ చేసుకుంటాడు. దానివల్ల అరువు మరియు అపూర్వ ఇద్దరు కూడా ఈ ప్రపంచం నుంచి మాయమైపోతారు. వాళ్ళతో పాటు స్వప్న కూడా ఈ ప్రపంచం నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే అరువునే రాజేంద్ర కూతుర్ని కాపాడాడు కదా. ఇప్పుడు అరువుని ఈ ప్రపంచంలో లేకపోతే స్వప్న అమ్మని ఎవరో కాపాడలేరు కదా. అందువల్ల స్వప్న అమ్మ ఆ టైంలో బ్రిడ్జ్ మీద నుంచి దూకి చనిపోతుంది. దానివల్ల స్వప్న అసలు జన్మించదు. ఇప్పుడు మనం స్వప్న మరియు అపూర్వాని డిఫరెంట్ ప్రపంచంలో చూస్తాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ బ్లింక్ మూవీ స్టోరీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. నిజానికి ఈ టైం ట్రావెల్ మూవీస్ కానీ టైం లూప్ మూవీస్ కానీ ఎంత సింపుల్ గా ఉంటే అంత క్లియర్ గా అర్థం అవుతాయి. కానీ కాంప్లికేటెడ్ గా ఉంటే మాత్రం మన బుర్ర పాడవుతుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.